హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నది నేత్రాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే 150 గజాలలో వెస్ట్ ఫేసింగ్ కార్నర్ హౌసెస్ చూస్తున్నారో వాళ్ళ కోసం ఈరోజు నేను ఈ ప్రాపర్టీని చూపించబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్, ఈ హౌస్ లొకేషన్ కానీ ఈ ప్రాపర్టీ ప్రైస్ కానీ పూర్తిగా చెప్పబడను. అలాగే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఎవరైతే ప్రాపర్టీస్ ని పర్చేజ్ చేయాలని చూస్తున్నారో వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ని కానీ మీ ప్లాట్స్ ని కానీ ఇదే విధంగా ప్రమోషన్ చెప్పుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కు సంప్రదించండి. ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఫ్రీగా ప్రమోషన్ చేయబడను. ఇవి వచ్చేసి G+1 కన్స్ట్రక్షన్ లో కట్టడం జరిగింది. మనకు వెస్ట్ సౌత్ కార్నర్ లో ఒక హౌస్, వెస్ట్ సైడ్ ఒక హౌస్ రావడం జరిగింది. 150 గజాలలో 30x45 సైజులతో 2 హౌసెస్ రావడం జరిగింది. ఇంటి ఎలివేషన్ చూడండి. ఇంటి ఎలివేషన్ కూడా మంచి డిజైన్స్ తో ఎలివేషన్ రావడం చూస్తున్నాము. ఇంటి ముందు రోడ్డు వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, అలాగే మనకు సౌత్ సైడ్ చూసుకున్నట్టయితే 40 ఫీట్ రోడ్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు మునగనూరులో లొకేటెడ్ అయితే ఉంది. హైతనగర్ బస్ స్టాప్ నుండి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే హైతనగర్ టు మునగనూరు తిరూరు రోడ్డు వెళ్లే దారికి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుండి ఇంటికి చేరుకోవడానికి కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్. అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్ తో పాటు అన్ని రకాల కాలేజీ స్కూల్స్ కి అందుబాటులో ఉంటుంది. ఎవరైతే హైతనగర్ ఏరియాలో G+1 కన్స్ట్రక్షన్స్ తో ఇల్లు పర్చేజ్ చేయాలని చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో తీసుకురావడం జరిగింది. ఇంకా ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు లోనికి వెళ్ళి తెలుసుకుందాం. ర్యాంప్ వచ్చేసి మంచి హైట్ లో కట్టడం జరిగింది. మనకు డ్రైనేజ్ కనెక్షన్, అలాగే వాటర్ సంప్ కెపాసిటీ కూడా, వాటర్ సంప్ కూడా, పైప్ లైన్ కూడా రావడం చూస్తున్నాం. ఎవరైతే మంచి పార్కింగ్ ఏరియా గల ఇల్లు చూస్తున్నారో వాళ్ళ కోసం మంచి బెస్ట్ హౌసెస్ గా చెప్పబడను. చూడండి, హాల్లో చూసుకున్నట్టయితే 2 SUV వెహికల్స్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా అయితే రావడం జరిగింది. అలాగే పైన ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా నీట్ గా ఫినిషింగ్ రావడం చూస్తున్నాం. కింద ఫ్లోర్ వచ్చేసి మనకు గ్రానైట్, లాంగ్ గ్రానైట్ ఫినిషింగ్, అలాగే బ్లాక్ కలర్ గ్రానైట్ ఫినిషింగ్. సైడ్ పట్టీలు చూసుకున్నట్టయితే వైట్ కలర్ పట్టీలతో ఫ్లోరింగ్ అయితే రావడం చూస్తున్నాం. కింద గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే 1 BHK రావడం జరిగింది. పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK లో కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే ఈశాన్యంలో బోర్ పాయింట్ రావడం చూస్తున్నాము. ఇది వచ్చేసి సంప్ ఏరియా. మనకు సెట్ బ్యాక్స్ కూడా రావడం చూస్తున్నాము. సెట్ బ్యాక్స్ వచ్చేసి 2.5 ఫీట్ సెట్ బ్యాక్స్ వదలడం జరిగింది బ్యాక్ సైడ్. ఆగ్నేయంలో ఒక వాష్ పాయింట్ రావడం చూస్తున్నాము. క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అయితే ఈ బిల్డర్ గారు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పైకి వెళ్తూ ఫస్ట్ ఫ్లోర్ లో ఎలా కన్స్ట్రక్షన్ చేశారో చూద్దాం. 1 BHK లో ఉన్న ఇది వచ్చేసి ఎంట్రన్స్ లో మనకు హాల్ రావడం జరిగింది. ఇది వచ్చేసి 1 BHK మాస్టర్ బెడ్రూమ్. మనకు విండోస్ గా అల్యూమినియం డోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ స్టైల్లో ఏర్పాటు చేసిన బాత్రూమ్ ఇది. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. పూజా గది కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఒకరు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజా గది టైల్స్ తో బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్షన్ చేశారు. మనకు కిచెన్ నుండి బయటకి వాష్ పాయింట్ కి వెళ్లే విధంగా ఒక డోర్ అయితే ఏర్పాటు చేశారు. పైకి వెళ్తూ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK చూద్దాం. మనకు స్టెప్స్ కు వాడిన స్టీల్ రైనింగ్ వచ్చేసి జిందాల్ స్టీల్ వాడడం జరిగింది. అలాగే స్టెప్స్ కూడా 3 feet స్టెప్స్ రావడం జరిగింది. వైట్ కలర్ మార్బుల్స్ అలాగే బ్లాక్ కలర్ మార్బుల్స్ తో స్టెప్స్ అయితే ఏర్పాటు చేశారు. మనకు ఈ హౌసెస్ కి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ లో పైన 2 BHK కి ఎంట్రన్స్ లో లివింగ్ ఏరియా రావడం చూస్తున్నాం. ఎంట్రన్స్ డోర్స్ వచ్చేసి ఇండియన్ టేక్ వుడ్ వాడడం జరిగింది. క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ బిల్డర్ గారు అయితే కన్స్ట్రక్షన్ చేసినట్టు చెప్తున్నారు. ఇంటికి సంబంధించిన 95% వర్క్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఓన్లీ కింద పెయింట్ వర్క్ అలాగే చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉండడం చూస్తున్నాం. కింద ఫ్లోర్ వచ్చేసి వైట్ కలర్ మార్బుల్స్ తో ఫ్లోరింగ్ చేయడం చూస్తున్నాం. అలాగే ఇది ఎల్ ప్యాటర్న్ లో ఉన్న లాంగ్ హాల్ ఏరియా చూస్తున్నాం. వాస్తు ప్రకారం ఎలాంటి దోషాలు లేకుండా 100% వాస్తు ప్రకారం కట్టి కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతున్నారు. మనకు హాల్లో వచ్చేసి ఒక లాంగ్ పెద్ద టీవీ పెట్టుకునే విధంగా టీవీ యూనిట్ అయితే ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో మీరు వుడెన్ ఫినిషింగ్స్ తో కూడిన టీవీ యూనిట్ అయితే పెట్టుకోవచ్చు. నూట 50 గజాలలో వెస్ట్ సౌత్ కార్నర్ లో ఉన్న హౌస్ ప్రైస్ వచ్చేసి ఓనర్ గారు 1,36,00,000 చెప్తున్నాడు. వెస్ట్ సైడ్ ఉన్న హౌస్ ప్రైస్ వచ్చేసి 1,34,00,000 చెప్తున్నాడు. ఇదేమి ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కు సంప్రదిస్తే మేమే దగ్గరుండి ఈ ప్రాపర్టీని విజిట్ చేయించబడను. అలాగే ఎవరైతే మన ఛానల్ ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి వెల్ సెటిల్డ్ కాలనీలో ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఏరియా. చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. డోర్స్ వచ్చేసి ప్లైవుడ్ డోర్స్ వాడడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ మనకు మంచి వెంటిలేషన్ కొరకు 2 కార్నర్ విండో అలాగే ఒక డోర్ రావడం చూస్తున్నాం. బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్స్ చూసుకున్నట్టయితే 1.5 feet సెట్ బ్యాక్స్ రావడం జరిగింది. మీ ప్రాపర్టీస్ ను కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కు సంప్రదించండి. మేము ఫ్రీగా ప్రమోషన్ చేసి మా యూట్యూబ్ ఛానల్లో ప్రమోషన్ చేయబడను. అలాగే ఎవరైతే ఐతనగర్ ఏరియాలో ప్రాపర్టీస్ తీసుకోవాలని చూస్తున్నారో వాళ్ళకి మన ఛానల్ని యూజబుల్ గా ఉంటుంది. ఇప్పుడే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే భవిష్యత్తులో మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.